కానీ ఎందుకు డ్యామేజ్ కాలేదు? మీ పిక్చర్స్ ప్రకారం మీ పిక్చర్స్ మేము రిలీజ్ చేస్తాం. మాయి కావిది మీడియా రిలీజ్ చేసిన పిక్చర్స్, పోలీసులు రిలీజ్ చేసిన పిక్చర్స్ మేము ప్రెజెంట్ చేస్తున్నాం. వీడియోలు, పిక్చర్స్ మా సొంత కల్పితాలు ఏం లేవు. విజయవాడలో ట్రాఫిక్ పోలీస్ ఎవరో ఫోటో తీసిన దగ్గర కూడా కనీసం వేసుకున్న టీషర్ట్ కానీ ప్యాంటు కానీ ఏమీ కాలేదు. 3, బుల్లెట్ కిందకు పడితే మినిమం హ్యాండిల్ బార్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది, అది కూడా కాలేదు. 4, పోలీసులు విడుదల చేయని సీసీటీవీ వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు? పోలీసులు పంపారా? మీడియా వాళ్ళే తీసుకున్నారా? సీసీటీవీ ఫుటేజ్లన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కదా. క్వశ్చన్ నెంబర్ 5, మద్యం తాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు? 6, అనధికార సీసీటీవీ వీడియోలను మీడియా వాళ్ళకు రిలీజ్ చేసి మరణించే వారి వ్యక్తిత్వం పైన అటాక్ ఎవరు చేస్తున్నారు? 7, తప్పుడు వార్తలను ప్రచారం చేసిన మీడియా అనాధికార సీసీటీవీ వీడియోలు ఎవరు పంపించారో చెప్పాలి కదా. మేము పంపలేదని ఇప్పుడు అంట. TV5 మూర్తి అన్నాడు మాకు పోలీసులే రిలీజ్ చేశారని పిచ్చి కుక్కలాగా అరిచాడు నన్ను ఇంటర్వ్యూకి పిలిచి. ఇలాంటి అనేకమైన వీడియోస్ కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మా వీడియోస్ ముందుగా మీరు తెలుసుకోగలుగుతారు. వాటిపై ఎప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అవి 20 కోట్ల క్రైస్తవుల మనోభావాన్ని దెబ్బతీసాయే, కోట్ల ముస్లింలు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసాయే. ఎందుకంటే